నమామి మాందిం యమకంటకాఖ్య మర్ధప్రహరాం భువికాల సంజ్ఞం ధూమవ్యతిపాత పరిధ్యభిఖ్యాన్ ఉపగ్రహానింద్రధనుశ్చ కేతూన్. మాంది యమకంటక అర్ధప్రహర కాల ధూమ వ్యతిపాత పరిధి ఇంద్రచాప ఉపకేతు అనబడే ఈ 9 ఉపగ్రహాలకు నమస్కరిస్తున్నాను. నమస్కారం. మనకి నవగ్రహాలు ఉన్నట్టే వారి యొక్క అంశలైన 9 ఉపగ్రహాలు ఉన్నాయి. ఆ 9 ఉపగ్రహాలే మాంది, యమకంటక, అర్ధప్రహర, కాల, ధూమ, వ్యతిపాత, పరిధి, ఇంద్రచాప, ఉపకేతు. అయితే ఏ గ్రహం యొక్క అంశ ఏ ఉపగ్రహం అనేది ఇప్పుడు తెలియజేస్తాను. మాంది గుళిక. పరాశరుడి ప్రకారం గుళిక, మాంది 2 వేరువేరు గ్రహాలు. కానీ ఫలదీపికలో మంత్రేశ్వరుని అనుసరించి గుళిక, మాంది ఇద్దరు ఒకటే. అయితే గుళిక లేదా మాంది శని యొక్క అంశలు, యమకంటక గురువు యొక్క అంశ, అర్ధప్రహర బుధుని యొక్క అంశ, కాల రవి యొక్క అంశ, ధూమ కుజుని యొక్క అంశ, వ్యతిపాత రాహు యొక్క అంశ, పరిధి చంద్రుని యొక్క అంశ, ఇంద్రచాప శుక్రుని యొక్క అంశ, ఉపకేతు కేతువు యొక్క అంశ. అయితే ఈ 9 ఉపగ్రహాలు ఏ ఏ భావాల్లో ఉన్నాయో ఆయా భావాధిపతుల దశలలో వాటి ఫలితాలను, వాటి ప్రభావాలను చూపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిథునము అనే భావంలో ఉపకేతు అనే గ్రహం ఉన్నట్టయితే ఆ మిథునానికి అధిపతి అయిన బుధుడు యొక్క మహాదశ లేదా అంతర్దశ, ప్రత్యంతర్దశ, సూక్ష్మదశ వంటి దశలలో ఉపకేతు యొక్క ఫలితం అనేది లేదా ఉపకేతు యొక్క ప్రభావం అనేది ఆ యొక్క జాతకుడి పైన ఉంటుంది. అదేవిధంగా ఏ ఉపగ్రహమైనా కూడా ఏ భావంలో ఉందో ఆ యొక్క భావానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ అధిపతి గ్రహం యొక్క దశ లేదా అంతర్దశ, ప్రత్యంతర్దశ, సూక్ష్మదశ, ప్రాణదశ వంటి వాటిలలో ఆ యొక్క ఉపగ్రహం యొక్క ఫలితము లేదా ప్రభావాన్ని ఆ జాతకుడు అనుభవిస్తాడు. అయితే మనకి రవిగ్రహము అధికారానికి, చంద్రుడు మాతృత్వానికి, కుజుడు ధైర్యానికి, బుధుడు తెలివితేటలకి, గురువు జ్ఞానానికి, శుక్రుడు ప్రేమకు, శని కర్మకు, రాహువు మాయకు, కేతువు మోక్షానికి, అలా ఏ విధంగా అయితే కారకత్వాలు ఉన్నాయో ఉపగ్రహాలు కూడా కొన్ని కారకత్వాలను సూచిస్తాయి. అవేంటంటే మాంది లేదా గుళిక మృత్యువుని సూచిస్తుంది, మృత్యువు గురించి తెలియజేస్తుంది. యమకంటక శుభాలిస్తాడు. అర్ధప్రహరుడు బిందువుల మీద అష్టకవర్గు బిందువులు ఉంటాయి కదా, ఏ భావంలో బిందువులు అధికంగా ఉన్నాయో అధికంగా బిందువులున్న భావంలో కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాన్ని, తక్కువగా బిందువులు ఉన్న భావంలో ఉన్నట్టయితే చెడు ఫలితాన్ని ఇస్తాడు. ఎలా అంటే తను ఎవరి నుంచి ఉద్భవించాడు? బుధుడిలోంచి. బుధుడు ఏ విధంగా అయితే శుభగ్రహంతో ఉంటే శుభ ఫలితాన్ని, పాపగ్రహంతో ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాడో అదేవిధంగా అర్ధప్రహరుడు ఎక్కువ బిందువులున్న భావంలో ఉన్నట్టయితే శుభ ఫలితాలని, తక్కువ బిందువులున్న భావంలో ఉన్నట్టయితే పాప ఫలితాన్ని ఇస్తాడు. ధూమ వేడిని, అగ్నిభయాన్ని, మనోవ్యాకులతని సూచిస్తాడు. వ్యతిపాత చతుష్పాద మృగముల వల్ల భయాన్ని కలిగిస్తాడు. పరిధి జలభయము, జల సంబంధిత రోగాలు, బంధన ప్రాప్తి వంటివి కలిగిస్తాడు. ఇంద్రచాప ఆయుధమూల ఘాతకాలు, శిలాఘాతకాలు అంటే రాళ్ల వల్ల దెబ్బలు తగలడం, ఆయుధాల వల్ల గాయాలవ్వడం వంటివి, అలాగే రక్షణ లేకపోవడం వంటి వాటిని సూచిస్తాడు. ఉపకేతు కింద పడడం, ఘాతలు, కార్యనాశనం, తెలియని భయం వంటి వాటిని ఉపకేతు సూచిస్తాడు. కాల రవి ఇవ్వాల్సిన నెగిటివ్ ఎఫెక్ట్లో ఏదైతే ఉంటుందో అంశ అది కాల ఇస్తాడు. ఈ ఫలితాలన్నీ కూడా నేను మొదటగా చెప్పినట్టుగా ఆయా గ్రహాలు ఏ ఏ భావాల్లో ఉన్నాయో ఆయా భావాధిపతుల యొక్క దశాకాలంలో పొందుతాడు జాతకుడు. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే మన నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహమైన గురుగ్రహము ఆయన దృష్టి చేత చెడును కూడా మంచిగా ఏ విధంగా అయితే మార్చుతాడో అదేవిధంగా ఆయన యొక్క అంశ అయినటువంటి యమకంటకుడు ఉపగ్రహాల్లో శుభాలను ఇస్తాడు. అలాగే
నవగ్రహాల్లో ఎక్కువగా మనం భయపడే శనిగ్రహము ఎలా అయితే పాపగ్రహంగా క్రూరగ్రహంగా ఉందో, ఉపగ్రహాల్లో కూడా ఆయన అంశ అయినటువంటి మాంది గ్రహము అత్యంత పాప ఫలితాన్నిచ్చే ఉపగ్రహంగా చెప్పవచ్చు. చెడు చేయడంలో మాంది గ్రహం చాలా సమర్థుడు, మంచి చేయడంలో యమకంటకుడు చాలా సమర్థుడు. ఇక మిగిలినటువంటి 6 గ్రహాలు అంటే అర్ధప్రహర గురించి చెప్పాను కదా ఇందాకనే. సో ఈ 3 కాకుండా మిగిలిన 6 ఉపగ్రహాలు కూడా మాంది ఇచ్చేటువంటి ఫలితంలో అర్ధభాగాన్ని మాత్రమే ఇస్తాయి. అంటే ప్రభావం అన్నమాట, మంచి చెడు ప్రభావం ఏదైతే ఉందో అది. ఇక మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏ గ్రహమైనా సరే తన స్వక్షేత్రంలో ఉండి ధూమ, వ్యతిపాత, పరిధి, ఇంద్రచాప, ఉపకేతు అనబడే ఈ 5 ఉపగ్రహాల్లో ఏదో ఒక ఉపగ్రహంతో కలిసున్న ఆ భావము నాశనం అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కన్యా భావంలో బుధుడున్నాడనుకోండి, ఉచ్చస్థితిలో ఉన్నాడు అని అనుకుంటారు. కానీ అదే అంటే స్వక్షేత్రంలో ఉన్నాడు. అదే కన్యలో అదే భావంలో ఈ యొక్క బుధుడితో పాటు ధూమ కానీ, లేదా వ్యతిపాత కానీ, లేదా పరిధి కానీ, ఇంద్రచాప కానీ, ఉపకేతు కానీ, ఈ 5 ఏదో ఒక గ్రహం ఉన్నా కూడా ఆ భావం అనేది నశిస్తుంది. అది మొదటి భావం కావచ్చు, రెండో భావం కావచ్చు, ఏ భావం అయితే ఆ భావం అనేది నశిస్తుంది. ఇక మాంది గ్రహము ఒంటరిగా ఉన్నట్టయితే శుభ ఫలితాన్ని ఇస్తాడు. శుభగ్రహాలతో కలిసి ఉన్న మాంది లేదా శుభగ్రహాల దృష్టిని పొందిన మాంది శుభ ఫలితాన్ని ఇస్తాడు. కానీ పాపగ్రహంతో కానీ కలిసి ఉన్నా లేదా పాపగ్రహ దృష్టి కలిగి ఉన్నా ఆ మాంది అశుభ ఫలితాన్నే ఇస్తాడు. ధూమ, వ్యతిపాత, పరిధి, ఇంద్రచాప, ఉపకేతు అనబడే ఈ 5 ఉపగ్రహాలు కంటికి కనబడవు. ఒకవేళ ఏదైనా ఉపగ్రహము తన చారలోంచి కంటికి కనిపించిన లోకానికి ఉపద్రవం సంభవిస్తుంది. ధూమ అనే ఉపగ్రహం పొగతో కప్పబడిన మేఘంలాగా ఉంటుందని కొందరు, తోకతో ఉన్న నక్షత్రమని మరికొందరు అంటారు. వ్యతిపాత ఉల్కవలే ఉంటుంది. పరిధి చంద్రుని చుట్టూ గూడు కట్టినట్టుగా ఉంటుంది. ఉపకేతు అనే ఉపగ్రహం గనక కనిపించినట్టయితే లోకానికి ఉపద్రవ కారకము. ఇక ఉపగ్రహాల గురించి ఇంట్రొడక్షన్ క్లాస్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ క్లాస్ నుంచి మాంది మొదలైన ఉపగ్రహాల గురించి ఒక్కో దాని గురించి డీప్గా తెలుసుకుందాం.